రేపైతే బక్రీద్ కదా గాయ్స్, అందుకని అయితే మమ్మీ ముందు అయితే బక్రీద్కి అయితే ఏం బట్టలు కొనలేదు. కొంచెం వేయాలి, హాఫ్ అయిందనమాట. ఇంకా కొంచెం మమ్మీకి అయితే చూడండి నేను ఎలా పెట్టానో, ముందు తిక్కిరి విక్కిరి పెట్టాను గాయ్స్. అంటే డాడీ చేయి బాగుంది కదా, బొద్దుగా బాగుంటుంది. బొద్దు బాగుంటుంది, గోరింటకు కూడా ఇంత పట్టింది. తినకుండా ముక్కలు తిని పడుకుంటున్నారు చూడండి. ఇంకా నేను ఇప్పుడైతే కొత్తిమీర పొద్దున అయితే ఇంకా కట్ చేద్దామని అయితే ఇంకా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా పండగ వీడియో అడుగుతున్నారు కదా, అందుకోసం అయితే ఇంకా రేపైతే బక్రీద్ కదా గాయ్స్, అందుకని అయితే మమ్మీ ముందుటే కొత్తిమీర పుదీనా ఫ్రెండ్స్. ఇంకా మన అయితే నైటీస్ అయితే చూపించినాం కదా గాయ్స్, ఆ నైటీస్ చూడండి. మమ్మీ ఆ రోజు చెప్పారు కూడా, ఎప్పుడు నైటీస్ లోనే గాజులు లేవు, చెవులై లేవు, మెడలో ఏం లేవు, ఏం లేకుండా అలా నైటీ వేసుకున్నాను. ఎందుకు అలా ఉన్నావు అనుకుంటారుగా మీరు. ఎందుకంటే పండగ రోజు మాకు వేసుకున్న లుకింగ్ రావాలంటే 2 రోజుల ముందే ఏం వేసుకోకుండా ఉంటే బాగుంటాం. అందుకని అయితే ఇంకా నేను ఏం వేసుకోలేదు. ఇంకా నేనైతే మెహందీ డిజైన్ వేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను గాయ్స్. మమ్మీ పండగ రోజు మంచిగా రెడీ అవుతానేమని ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటంటే నేను రెడీ అయితే ఫుల్గా చచ్చిపోతూ ఉంటారు. రంజాన్ పండగ రోజు అయితే నేను చీర అసలు కట్టుకోలేదు. ఎంతమంది ఎదురు చూసారంట, ఏంది నువ్వు చీర కట్టుకోలేదేంది, బయటికి రాలేదేందని. మా ఇంట్లో ఆ రోజు అయితే ఇంకా కొంచెం గొడవ అయింది లేండి గాయ్స్. వల్ల నేను రెడీ అవ్వలేదు. మరి దేవుడు దయ వల్ల ఈ బక్రీద్ అన్న మంచిగా చేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా రంజాన్ చీరే ఉంది, ఆ చీరే కట్టుకుంటాను. ఇంకా బక్రీద్కి మాత్రం నేను ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ తెరిచారు, వాళ్ళ ఫీజుల గురించి సార్ చెప్తేనే నాకు గుండె పగిలిపోయినట్టుగా 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది నాకు. అందుకని ఇంకా ఏం కుట్టిలేదు, ఏం లేదు. మెయిన్ మాకు కావాల్సింది బట్టలు కాదు కదా, పిల్లలు చదువు కావాలి. ఇంకా మేమైతే ఈసారి బట్టలు అయితే ఏం కొనలేదు, బక్రీద్కి అయితే ఏం బట్టలు కొనలేదు. ఇంకా నా బర్త్డేకి అయితే మమ్మీ అయితే లంగా జాకెట్ అయితే తీసుకున్నారు కదా, అదే ఇద్దరికి తీసుకుంది. నేనైతే సీల్ తీసాను, మాకైతే సీల్ తీయలేదు కాబట్టి ఇద్దరు అదే బట్టలు వేసుకుంటారు ఫ్రెండ్స్. నాకైతే ఇంకా రంజాన్ చీర ఉంది, ఇంకా అదే వేసుకుంటాను. మమ్మీ రంజాన్ రోజు అయితే కట్టుకోలేదు కదా, ఆ చీరే కట్టుకుంటారు. నైట్ మీద ముఖానికి ఏం పెట్టుకోలేదు, ఎంత లుకింగ్ ఉన్నానో. ఇంకా అన్ని పెట్టుకుంటే అందరి కళ్ళు నా మీద. అయితే బాటిల్స్ అయితే తీసుకున్నామని అయితే చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు అయితే మమ్మీ నాకు నేను బాగా గొడవ చేస్తున్నాను, ముక్కుపుడిగా కుట్టి అని గొడవ చేస్తుంది ఫ్రెండ్స్. బంగారుపే రింగు తెచ్చి ఉంచాను, అయితే ఇద్దరిని కుట్టించాము. అది ఏంది పడ తినేసి ఇంకా లావుగా ఇదైపోతే ఇంకా అంటారు కదా, అది కట్టింది. ఇంకా మా పెద్ద పాప నా వల్ల కాదని చెప్పి బూట్ పెంచు. పెద్ద పాప అయితే ఇంకా ఏం తినకుండా ఉన్నా ఇంకా ఇది ఏందో అంటారు కదా, ఇంకా తగ్గిపోయింది. పుండు మానిందో ఏందో అంటారు కదా, తెలుగు నాకు రాదంత ఇదిగా. అదైతే ఇంకా గాయస్ ఇంకా ఈ రోజు నుంచి రేపు సాయంత్రం అదే ఎల్లుండు 3 days ఉంటుంది కదా బక్రీద్ అంటే. ఈ 3 days ఈ రోజు నైట్ ఏం చేస్తామనేది ఈ వ్లాగ్ లో తప్పగా చూడండి. రంజాన్ వీడియోస్ అడుగుతున్నారుగా, మీకోసం అయితే ఇంకా ఈ వీడియో పెడుతున్నాను. రంజాన్ వీడియో తీయడం కుదరలేదు, బక్రీద్ వీడియో అయినా మంచిగా తీసి పెడతాము చూడండి గాయస్. చాలా మంది దాకా అడిగారు మాకు, ఏంటి యూట్యూబ్ లో పెట్టలేదేంటి వీడియో, అసలు రెడీ అవ్వలేదేంటి మీ మమ్మీ అని చెప్పేసి. ఇప్పుడు మా మమ్మీ బాగా రెడీ అవుతారు. ఇంటి పక్కన వాళ్ళు ఇటోళ్ళు అటోళ్ళు ముఖం ఇంత లావు పెట్టుకున్నారు, ఏంది ఏమో రెడీ అవ్వలేదేంది, ఏదన్నా అయిందా ఏంది ఇంట్లో, ఎవరింట్లో ఏదన్నా అయితే ఇంకా రెడీ అవ్వలేదంటే వాళ్ళకి ఎన్ని మీనింగ్స్ వస్తాయి. ఇంట్లో తగాదైందా, బట్టలు లేక వేసుకోలేదా, అసలు ఎందుకు, ఏమైంది. అయితే ఇంట్లో విషయం ఏదన్నా ఉన్నా కూడా, ఇంట్లో తగాదులైనా కూడా నేను ఇంట్లో విషయం బయటకు చెప్పుకోను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంటి పరువు పోయిద్ది, కానీ పరువు పోయిన తర్వాత మళ్ళీ పరువు రాదు. అంతే కదా, చెప్పండి మీరే గాయస్. ఇంకా మేమైతే డిజైన్స్ వేసుకుంటాము, నేను మా అక్క, మా మమ్మీ కూడా వేసుకుంటారు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెప్తున్నారుగా, అందుకే పండగ ముందు ఏం చేస్తారు, అసలు పండగ ఎలా చేసుకుంటారు, సెలబ్రేషన్ ఏంటి అనుకుంటారుగా. ముందు అసలు ఏం చేస్తాం ఏంటి అనేట్టుగా మీకు తెలియజేయాలనేట్టుగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పండగ అంటే ఇంకా గోరింటాకు కంపల్సరీగా పెట్టాలి. ఇంకా మా పాప అయితే గోరింటాకు అయితే కోసుకొని వచ్చింది, మా తెలిసిన వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళి. ఇప్పుడైతే ఇంకా గోరింటాకు ఇలా తుంచుతున్నాను. నాకైతే తెలుగు రాదు, మీరే అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలుగు మంచిగా వచ్చేదైతే ఇలా కాదమ్మా నువ్వు చెప్పింది ఇలా చెప్పాలని చెప్పండి. నేను బ్యాడ్గా ఏమనుకోను ఫ్రెండ్స్. రాని వాళ్ళకి ఎవరైనా చెప్తే మంచిదే కదా, మీరు కూడా చెప్పండి. మా భాష అయితే దుమ్ము రేపుతాను నేను, తెలుగు అయితే అస్సలు రాదు నాకు, అంటే ఇదిగా కొన్ని తక్కువ పోతాయి. ఇది కూడా కొంచెమన్నా వస్తుందిగా అనుకుంటారు. స్కూల్లో అయితే ఇంకా మా పిల్లలకి క్యారేజ్ పెట్టడానికి వెళ్ళాను కదా, చాలామంది హిందూసే ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటికి రావచ్చుగా అంటారు, కానీ ఇంకా ఇంట్లో పని అదే నాకు సరిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇంకా మాట్లాడతారు.
అప్పుడప్పుడు సంవత్సరంలో 2 సార్లన్నా వచ్చి కలిసి వెళ్తారు. ఇంటికైతే వచ్చి మొన్ననే మా ఫ్రెండ్ ఇక్కడ డిపో దగ్గర నాకు కలిసి మాట్లాడింది. తన పేరైతే ఆ పేరు ఏంటో ఉంది, మర్చిపోయాను. స్కూల్కి వెళ్ళట్లేదు కదా, స్కూల్కి వెళ్ళక దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలు 5th క్లాస్ కాడి నుంచి నేను వెళ్ళట్లేదు. ఇంకా మమ్మీ మాటల్లోనే మండ ఒకటి కోసేసారు, ఇంకా ఇది రెండోది. నేనైతే ఇంత గోరింటాకు అయితే కోసుకొని వచ్చాను. ఇంకా మమ్మీ అయితే ఇప్పుడు అదే ఆకులు తీస్తున్నారు కదా, గోరింటాకు ఆకులు తీసి ఇంకా ఇదైతే మిక్సీలో కొట్టేటప్పుడు చూపిస్తాను. మమ్మీ అయితే వరండాలో కూర్చున్నారు గాయ్స్. ఆకులు తీస్తున్నాను, కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పండగ అని అయితే ఇంకా పిల్లలు గోరింటాకు పెట్టుకుంటున్నారు. డిజైన్ వేస్తుంది మా పాప. ఇంకా కాళ్ళకైతే గాయ్స్ చూడండి, మమ్మీ అయితే ఏమంటారు ఆకు మెహందీ అయితే పెట్టారనమాట. చూపించినా కదా మమ్మీ. ఆకు మెహందీ కాదు, గోరింటాకు అయితే పెట్టినారు. గాయస్ ఇంకా నేనైతే బిజీలో ఉన్నాను. చూస్తే నచ్చితే కామెంట్ చేయండి గాయస్. ఇంకా ఇక్కడ కొంచెం వేయాలి, హాఫ్ అయిందనమాట. ఇంకా కొంచెం వేసిన తర్వాత ఆల్రెడీ మా అక్క ఇందాకలా అయితే చూపించింది కదా ఆకు కోసేటప్పుడు, ఇది ఎండిపోయింది. ఇప్పుడైతే మా మమ్మీ చూడండి ఇక్కడ మెహందీ అయితే పెట్టారు. నేనైతే ఒక బస్తా మెహందీ అయితే పెట్టుకున్నాను కాలు. ఇంకా చూసారా, ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నాను. నైట్ అయిపోయింది కదా, మమ్మీకి అయితే అక్క పెట్టేసింది. ఇప్పుడే తినేసాం గాయస్. నాన్న కష్టాలు పడి తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ గోరింటాకు పెట్టుకున్నాం కదా, నడవడానికి కూడా రావట్లేదు. నేను మా మమ్మీ అయితే పెద్ద విచిత్రం లాగా చేసాము అన్నం తినడానికి కూడా. అమ్మో ఆ జోకులు తినేటప్పుడు మాత్రం, ఎందుకంటే ఇప్పుడు మెహందీ పెట్టుకున్నాం కదా, అలా ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం నడక అది మొత్తం వేరే ఉంటుంది గాయస్. మీ ఇంట్లో కూడా ఇలా మెహందీ పెట్టుకున్నప్పుడు ఫన్గా ఉంటుందా లేదా కామెంట్ చేయండి. మా ఇంట్లో బక్రీద్కి ఇలా అయితే ఉంది, మీ ఇంట్లో బక్రీద్కి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మమ్మీ కూడా చూడండి చేతికి అయితే పెట్టుకున్నారు గోరింటాకు. ఇదైతే ఆకు గోరింటాకు చెట్టుది. ఇదైతే ఇంకా కోన్ వేసింది మా పాప. ఇంకా ఈ చేతికి అయితే వేసుకోవాలి గాయస్. చూడండి పెట్టుకున్నాను, కాళ్ళకు కూడా ఇక్కడ పెట్టుకున్నారు. పిల్లలు కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే వస్తున్నారు, చూస్తే ఇంకేం లేదు. చూడండి మా డాడీ అయితే వచ్చారు ఇప్పుడే. ఇంకా మా మమ్మీకి అయితే చూడండి నేను ఎలా పెట్టాను, ముందు తిక్కిరి విక్కిరి పెట్టాను గాయస్. అంటే కాళ్ళకి ఇది పెట్టుకొని ఉన్నా కదా, ఇంకా ఇలా కూర్చొని అయితే నాకు పెట్టడం కుదరలేదు, ఇలా అయితే పెట్టినాను. ఓకే గాయస్, వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. సో గాయస్ ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే డిజైన్ వేస్తున్నారు అనమాట మా డాడీకి. సారీ డిజైన్ కాదు, గోరింటాకు పెడుతున్నాను. ఇక్కడైతే డిజైన్ వేస్తాను. అంటే ఇక్కడ ఆర్టీ లవర్స్ అని చెప్పేసి రాస్తానమాట. ఎప్పుడు డిజైన్ పెట్టించుకున్నప్పుడు, అంటే ఇలా గోరింటాకు పెట్టించుకున్నప్పుడు ఎప్పుడు ఆర్టీ లవర్స్ అని రాస్తాను చేతి మీద, అలా రాస్తాను గాయస్. చూడండి అది కూడా చూడండి. మా డాడీ చేయి బాగుంది కదా, బొద్దుగా బాగుంటుంది. బొట్టు బాగుంటుంది, గోరింటాకు కూడా ఇంత పట్టింది. ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ కోన్ పెడుతుంది మా డాడీకి. నాకు పోయిందని మళ్ళీ ఇప్పుడు పెట్టాను. ఇంకా ఇక్కడైతే మా చెల్లి పెడుతుంది గాయస్. ఒక చేతికి మా చెల్లి, ఒక చేతికి మా మమ్మీ పెడుతున్నారు. ఇంకా మా డాడీ అయితే టీవీలో న్యూస్ చూస్తున్నారు అనమాట. అబ్జీ పడుకున్నారు కూడా మా డాడీ. అబ్జీ హాయ్ బోలో. ఇంకా రేపు పొద్దున్న షాప్కి వెళ్ళాలి కదా, రేపు పండగ హడాహుడి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే పడుకుంటున్నారు మా డాడీ. ఇంకా ఇక్కడ మా అనుగాడు అయితే చూడండి అన్నం పెడితే తినకుండా ముక్కలు ఒక్కటే తిన్నాడు. ఈరోజు సండే కదా, చికెన్ అయితే వండినాము. ఇంకా అన్నం తినకుండా ముక్కలు తిని పడుకుంటున్నాడు చూడండి. మా అనుగాడు మంచి నిద్రలో ఉన్నాడు. నేను వీడియో ఫ్లాష్ లైట్ పెడితే లెగిసాడనమాట. మంచం కింద పడుకుంటాడు మా అనుగాడు ఎప్పుడు. नचते लाइक शेयर कमेंट. पबजी बोले सब्सक्राइब टू आरटी लवर्स व्लॉग्स का. सब्सक्राइब टू आरटी लवर्स व्लॉग्स. ओके गाइस, नचते लाइक शेयर कमेंट सब्सक्राइब टू आरटी लवर्स व्लॉग्स.